ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కావ్య, స్వప్న అప్పుకి పెళ్లి సంబంధం కుదుర్చుకొని తమ పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చేసరికి అక్కడ దాని లక్ష్మి ఇంట్లో వాళ్ళందరితో కళ్యాణికి మళ్ళీ పెళ్లి చేయాలనే విషయాన్ని అందరితో చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా కళ్యాణికి అప్పుడే పెళ్లి వద్దు, విడాకులు వచ్చి 2 రోజులు కూడా కాలేదు కదా, తన మానసిక స్థితి సరిగా లేదు, కొన్ని రోజులు తనని ప్రశాంతంగా వదిలేద్దాం, తను ఇష్టపడిన తర్వాతే పెళ్లి చేద్దామని ఇంట్లో వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇక దాని లక్ష్మి అయితే మంచి సంబంధం వచ్చింది, తర్వాత ఇలాంటి సంబంధాలు రావు, ఇప్పుడే పెళ్లి చేయాలని అందరితో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య కూడా, ఏంటి చిన్నత్తయ్య, కళ్యాణ్కి పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఈ పరిస్థితుల్లో కళ్యాణ్కి పెళ్లి చేయకపోవడమే మంచిది, తను కూడా ఈ పెళ్లికి ఖచ్చితంగా ఒప్పుకోడు అని తను చెప్తూ ఉంటుంది. ఇక దాని లక్ష్మి అయితే కోపంగా, కళ్యాణ్కి పెళ్లి చేస్తానంటుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? అంటే కళ్యాణ్కి భార్య లేదు కాబట్టి నీ చెల్లెలు అప్పును తీసుకొచ్చి కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని కదా నువ్వు ప్లాన్ చేస్తున్నావు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇంటి కోడళ్ళయ్యి ఈ దుగ్గురాల కుటుంబాన్ని ఏలాలనే కదా మీ ప్లాను అని తన కోపంగా అంటూ ఉంటుంది. ఇక కావ్యకైతే తన మాటలకి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక స్వప్న కోపంగా, ఇదంతా మీ బుర్రలో పుట్టిన ఆలోచనలాగా నాకు అనిపించడం లేదు, ఇదంతా మా అత్త నీ బుర్రని చెడగొట్టినట్టుగా నాకు అనిపిస్తుంది అని తను అంటూ ఉంటుంది. ఇక కావ్య, ఇప్పుడే నేను మా అక్క మా పుట్టింటి నుంచి వస్తున్నాం, మా అప్పుకి మంచి సంబంధం వచ్చింది, ఆ సంబంధం ఖాయం చేసుకున్న తర్వాతే సంతోషంగా ఇక్కడికి వచ్చాం, అంతేకాని కళ్యాణ్కి అప్పునిచ్చి పెళ్లి చేయాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు అని తను చెప్తూ ఉంటే, ఇక రుద్రాణి అయితే ఇప్పుడు లేకపోవచ్చు కానీ చివరి నిమిషంలో నువ్వు మీ అమ్మ ఏమైనా చేస్తారు, ముసిగేసైనా పెళ్లి చేస్తారు, నీకు కూడా అలాగే చేశారు కదా అని తను అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన అపర్ణ అయితే, నా కోడ మీద పడి ఏడుస్తున్నావేంటి రుద్రాణి, ముసిగేసి పెళ్లి చేసింది నువ్వే కదా, అందుకే కదా నిన్న ఆ రోజు చెంప పగలగొట్టాను, అయినా కానీ నీకు బుద్ధి రాలేదా అని తనని అరుస్తూ ఉంటుంది. ఇక దాని లక్ష్మి కావ్యతో అంటూ ఉంటుంది, నువ్వు కళ్యాణ్ని ఈ పెళ్లికి ఒప్పించు, ఒకవేళ నువ్వు ఒప్పించలేకపోతే అప్పుని కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశం నీకుంది అని నేను అనుకుంటాను అని తను చెప్తూ ఉంటుంది. ఇక కావ్య, నువ్వన్నావని భయపడి కాదు, కళ్యాణ్ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడనే ఉద్దేశంతోనే కళ్యాణ్ ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పిస్తానని తనతో చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అప్పుతో మాట్లాడాలని తనని పిలిచి తనతో మాట్లాడుతూ ఉంటాడు. నీకు పెళ్లి చూపులు జరిగాయంట కదా, నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా, మనస్ఫూర్తిగా నీ పెళ్ళికి ఇష్టపడుతున్నావా అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పు అయితే, మా ఇంట్లో వాళ్ళ కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నానని తను చెప్తూ ఉంటుంది. అంటే ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదన్నమాట అని కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు. ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు, ఒక్కసారి ఇష్టం లేదని చెప్పు అప్పు, నా మనసులో ప్రేమను బయటపెట్టి నిన్ను నా సొంతం చేసుకుంటానని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పు అయితే, నేను ఇష్టం లేదని చెప్తే ఖచ్చితంగా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడతాడు, తనైతే ఈ పెళ్ళికి ఒప్పుకోడు, చాలా గొడవ చేస్తాడు అని అనుకుంటూ, ఎవరు చెప్పారు ఇష్టం లేదని, నాకు ఈ పెళ్ళి ఇష్టమే, ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చూపులకు కూర్చుంటానా, ఈ పెళ్ళికి ఒప్పుకుంటానా అని తను చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే, నీ ఇష్ట ప్రకారం ఈ పెళ్లి చేసుకుంటే అంతకంటే సంతోషం నాకు లేదు, ఒక ఫ్రెండ్గా నేను నీ సంతోషాన్నే కోరుకుంటున్నానని తనతో చెప్తూ ఉంటాడు. ఇక ఇద్దరు అక్కడి నుంచి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు బాధపడుతూ. ఇక రాజు కావ్యతో అంటూ ఉంటాడు, ఎవరిని అడిగి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేస్తానని మాటిచ్చావు అని తను అంటూ ఉంటే, ఇక కావ్య కూడా, మీ పిన్ని ఎన్ని మాటలు మాట్లాడిందో మీకేం తెలుసు, నేను కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయాలని ప్లాన్లు వేస్తున్నానంట, నా తర్వాత మా అక్క ఈ ఇంటికి కోడలైన దానికి ఇప్పటికే నా మీద మా అమ్మ మీద దుమ్మెత్తిపోస్తున్నారు, ఇక అప్పును కూడా తీసుకొచ్చి ఈ ఇంటికి కోడలు చేస్తే ఇంకేమైనా ఉందా, అయినా కళ్యాణ్ మనసులో అప్పు మీద అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, మీరు కూడా అనామికలాగా మాట్లాడుతున్నారేంటి, వాళ్ళది ఫ్రెండ్షిప్ మాత్రమే అని తను చెప్తూ ఉంటే, ఇక రాజు కోపంగా, లేదు కళ్యాణ్ మనసులో అప్పు ఉంది, నాకు బాగా తెలుసు అని తను చెప్తూ ఉంటాడు. ఎలా తెలుసండి, కళ్యాణ్ ఏమైనా అప్పుని ప్రేమిస్తున్నానని మీకు చెప్పాడా అని తనని అడుగుతూ ఉంటుంది కావ్య. నాకు చెప్పలేదు, కానీ కళ్యాణ్ మనసులో అప్పు ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలనని రాజు చెప్తూ ఉంటాడు. సరే అయితే నేను కళ్యాణ్ అడిగే ఈ విషయం తెలుసుకుంటానని కావ్య తనతో చెప్తూ ఉంటుంది. ఇక కావ్య కళ్యాణ్ అడుగుతూ ఉంటుంది, నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా, నిజమేనా? కాదు, మీ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని చెప్తూ ఉంటే మీ అన్నయ్య నమ్మడం లేదు, నాకు తెలుసు కదా మీ ఇద్దరి మధ్య ఉన్నది పవిత్రమైన స్నేహం మాత్రమే అని, అయినా అప్పుని ప్రేమిస్తే అనామికని ఎందుకు పెళ్లి చేసుకుంటావు, అనామికతో పెళ్ళైన తర్వాత అప్పు తన ప్రేమను చంపేసుకుంది, అనామిక వల్ల అప్పు మీద నిందలు పడ్డాయి, అది చూసి నువ్వు బాధపడ్డావు, తన జీవితం బాగుపడాలని బాధ్యత తీసుకున్నావు, అది నీ సంస్కారం, అది చూసి మీ అన్నయ్య
అప్పు మీద ప్రేమ ఉందని భ్రమపడుతున్నాడు. కాదని నేను వాదిస్తున్నాను. తనైతే నమ్మడం లేదని తనతో చెప్తూ ఉంటుంది. అయినా అప్పుకి నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మరొకరితో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? ఒకవేళ నీకు అప్పుని పెళ్లి చేసుకోవాలని ఉన్నా అందుకు నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే అప్పుని మీ అమ్మ జీవితాంతం కోడలుగా అంగీకరించదు. ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు. ఇప్పటికే నేను స్వప్నక్క ఈ ఇంటికి కోడలు అయిన దానికి మీ అమ్మతో రుద్రాణితో మాటలు పడుతూనే ఉన్నాం. ఇప్పుడు అప్పు కూడా మాటలు పడాలనా? అది నాకు ఇష్టం లేదు. అయినా ఒక విషయం అడుగుతాను, సూటిగా చెప్పు కళ్యాణ్. అప్పు మీద అలాంటి ఉద్దేశమే లేనప్పుడు మీ అన్నయ్య అప్పుని ప్రేమిస్తున్నావని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు? నువ్వేమైనా అప్పుని పెళ్లి చేసుకుంటావని తనతో చెప్పావా అని కావ్య అడుగుతూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. జరగబోయే ఎపిసోడ్లో రాజు ఇంట్లో అందరితో చెప్తూ ఉంటాడు, కళ్యాణ్ మనసులో అప్పు ఉంది, కళ్యాణ్కి అప్పునిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని తను చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, కళ్యాణ్ మనసులో అసలు అప్పు లేనే లేదు అని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే కళ్యాణ్తో చెప్పు కళ్యాణ్, నీ మనసులో మాట ధైర్యంగా బయటపెట్టు. నువ్వు అప్పుని ప్రేమించడం లేదా, తనని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా అని తను అడుగుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే మీకు ఎన్నిసార్లు చెప్పాలండి, నేను స్పష్టంగా అడిగాను, తన మనసులో అప్పు లేదు అని తను చెప్తూ ఉంటుంది. ఇక దాని లక్ష్మి అయితే ఇప్పుడు అప్పుని ప్రేమించడం ఏమిటి, పెళ్లి చేసుకోవడం ఏమిటి అని తను అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే చెప్పు కళ్యాణ్, నీ మనసులో మాటని ధైర్యంగా స్పష్టంగా అందరికీ చెప్పు, నీకు నేనున్నాను, అప్పునిచ్చి నేను పెళ్లి చేస్తానని తను చెప్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ తన మనసులో మాటని ధైర్యంగా అందరికీ చెప్తాడా? ఒకవేళ చెప్తే రాజు ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి అప్పునిచ్చి కళ్యాణ్కి పెళ్లి చేస్తాడా లేదా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.